కొడుకు తప్పిపోయాడని తల్లడిల్లిన కన్న తండ్రి గుండె ఆగిపోయింది. తండ్రి చనిపోయిన కాసేపటికే కొడుకు దొరికాడు. కానీ చూడడానికి తండ్రి లేడు. తండ్రి చివరి చూపుకు కొడుకు నోచుకోలేదు. కొడుకు కిడ్నాప్, తండ్రి మరణం ఘటనలు హైదరాబాద్ రాజేందర్ నగర్ లో విషాదం నింపాయి. కొడుకు కిడ్నాప్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తండ్రి పోలీసులు ట్రేస్ చేసేలోపే టెన్షన్ తట్టుకోలేక మరణించాడు. రాజేందర్ నగర్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో 2 ఏళ్ల నాగ చైతన్యను ఓ బిచ్చగత్తె మహిళ కిడ్నాప్ చేసింది. పిల్లాడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సీసీ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరించి బాలుని మహిళ చెర నుంచి కాపాడారు. కానీ కొడుకు కోసం తల్లడిల్లిన కన్న తండ్రి ఆవేదనను మాత్రం తీర్చలేకపోయారు. కొడుకు దొరికాడు అన్న శుభవార్త చెవిన పడకముందే నాగ చైతన్య తండ్రి ఆవేదనతో తనువు చాలించాడు. అతని మేము కూడా తేలాడుతుంటిమి, కానీ మాకు చెప్పలే. మాకు పొద్దుగాలు తెలిసింది, మళ్ళీ మేము ఊరికొచ్చినాం. మేము ఇక పొద్దుగాలు ఇట్లా వచ్చే వరకల్లా 5 గంటలకు ఛాయ్ తెప్పించుకున్నాడు. మా అతని ఇట్లా హుషారు చేసి ఛాయ్ తెప్పించుకున్నాడు. 4 పిల్లలు నా ముఖం పెట్టుకొని మీరు బతికిచ్చేయండి, ఏం చేయండి అని కాలు మొక్కిండు. కాలు మొక్కంగా నా ఛాయ్ తీసుకొచ్చిన గింత ఛాయ్ పోసిండు. పిల్లలకి అందరికీ పోసిండు. ముందుగా పిల్లల్నే గుంజుకున్నాడు. కానీ పిల్లల్ని గుంజుకుండు కానీ ఏడుస్తా ఉన్నాడు. ఆయన అయితే మస్తు ఏడ్చిండు. ఆయన మస్తు నేను కష్టం చేసుకుని తింటాను కదా, నా చిన్న పిల్లలు ఉండరు, నా పిల్లల్ని ఏం చేయాలి, నా పిల్లల్ని ఏం చేయాలని చాలా బాధపడ్డాడు ఆయన. లేదానికే లేదు, అందరికీ దండం పెడతా, మీరు అందరు సాయం చేయండి. ఎందుకంటే ఆ పిల్లగాడు పోయిన వాళ్ళనే పానం ఇడిచేసిండు. ఏకదమ్మునే ఒక్క నిమిషం కూడా ఆగలే, పానం ఇడిచిండు. 5 గంటలకు ఛాయ్ తెప్పించుకుంటూ ఒక గుట్క కూడా తాగలేదు. ఇడికి కూడా పోలే, పానం ఇడిచేసిండు. పిల్లగాని వల్లే కష్టం చేస్తుండే, టైలర్ కంపెనీలో కష్టం చేస్తాడు ఆయన. జరగదు. ఎవరైనా ఒకరు కిడ్నాప్ చేయాలనే ఉద్దేశంతో, కిడ్నాప్ చేస్తారనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా కిడ్నాప్ కేసు నమోదు చేసుకోవడం జరిగింది. జగదీష్ మా ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్లస్ లాల్ మదార్ మన ఎస్ఓటి ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ క్లూ ఆంజనేయులు హోంగార్డ్ సీసీటీవీ ఫుటేజ్ సంపాదించడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే నేరస్తురాల్ని కవిత అనే ఒక మహిళ ఆ పిల్లోని ఎత్తుకొని తీసుకుపోయేటట్లు మనకు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. దాని ఆధారంగా మనం ఇన్వెస్టిగేట్ చేసాం. ఈ కవిత అని ఆమె ఆలకుంట రాము అని అతని దగ్గర వర్క్ చేస్తుంది. ఆలకుంట రాము ఇది బాంటియా ఫర్నిచర్ ఇది దాంట్లో పనిచేస్తాడు. ఈయన ఇది లేబర్ కాంట్రాక్టర్. అతని కింద ఈమె పనిచేస్తుంది. వాళ్ళకు 3 ఆడపిల్లలే ఉన్నారు. ఇది రాముకు ఒక మగపిల్లాడు కావాలనే ఆకాంక్ష ఉంటే వాళ్ళు ఈమెతో మాట్లాడితే నేను తీసుకొస్తా అని చెప్పేసి 20,000కు మాట్లాడుకొని ఈ బాబుని కిడ్నాప్ చేయడం జరిగింది. ఈ కిడ్నాప్ జరిగిన ఒక 20 గంటల్లోపు, నిన్న 8:30కి జరిగింది. ఈరోజు మనము సాయంత్రం 4:30 లోపల ఛేదించినాం.